మొదటి 2 అధ్యాయాలు మనం చూచాము. అది ఈరోజు నేను ఈ హబక్కూకు గ్రంథం సిద్ధపడుతుండగా నిన్న మొన్నటి నుంచి సిద్ధపడుతున్నాను, ఆలోచిస్తున్నాను, చూస్తూ ఉన్నాను. అయితే నేను అనుకున్నది ఏదంటే ఈ 3 అధ్యాయం అంతయు 19వ వచనం వరకు ఉన్న భాగం అంతా పూర్తి చేయగలను అని భావించి మొదలుపెట్టాను. కానీ నా నోట్స్తో రాసుకున్నప్పుడు ఆ వాక్య భాగం అంతా రాశాను. తీరా సిద్ధపడుతూ రాస్తూ ఉంటుండగా చూస్తే 2వ వచనం దగ్గర ఆగిపోయాను. నేను 2వ వచనం నుంచి మరి ముందుకు సాగలేదు. దాంతో ఈరోజు 19 వచనాలు కాకుండా 2 వచనాలే మాట్లాడతాను. ఆ 2 వచనాల్లో నుండి మన ఈ తక్కువ సమయంలో దేవుడు మనం దర్శించాలని ఆశిస్తున్నాను. ఇది 19 వచనం వరకు కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. కానీ ప్రార్థిస్తూ రాస్తూ ఆలోచిస్తూ ఉంటుండగా 2వ వచనం దగ్గరే చాలాసేపు ఆగిపోయాను, కొన్ని రోజులు ఆగిపోయాను. కనుక ఆ విషయాలన్నీ మీతో వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. వచ్చేవారం దేవుని చిత్తం 3వ వచనం మిగతా భాగాన్ని మనం చూద్దాం. ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరొకసారి చదువుదాం ఈ మాట. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, బ్రాకెట్లో రాస్తున్నాడు, వాద్యములతో పాడదగినది. తర్వాత 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. This prayer was sung by the prophet Habakkuk. I have heard all about you, Lord. I am filled with awe by your amazing works. In this time of our deep need, help us again, as you did in years gone by. And in your anger, remember your mercy. ఈ దినమందు మన జీవితాల్లో వస్తున్న ఇబ్బందులు, కష్ట నష్టాలు, సమస్యలు విషయమై మనం ఎలా స్పందిస్తున్నాం? How we react under trial demonstrates the depth of our convictions. మన ఇబ్బంది, కష్టాల్లో మన యొక్క స్పందన లేకపోతే మన యొక్క ప్రతిస్పందన బట్టి మన లోపల ఉండిన ముఖ్యమైన ఒప్పుదలలు లేకపోతే కన్విక్షన్స్ అవి బయటకు వస్తాయి. ఇప్పుడు గొప్పదైన బాధ అని చెప్పాలంటే, కష్టం అని చెప్పాలంటే, ఉదాహరణకి మన సన్నిహితులు ఎవరైనా చనిపోయారు అనుకోండి. ఆ చనిపోయినప్పుడు ఆ దుఃఖం, ఆ వేదనలో మన లోపల ఏది ఉన్నదో అసలైనది ఏమిటో అది బయటకు వస్తుంది. క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా మన సంఘంలో కూడా కొంతమందిని చూచాను నేను. వారి సన్నిహితులు చనిపోయినప్పుడు వెంటనే లోపల నుంచి వచ్చే మాటను బట్టి వారి విశ్వాసం, వారి లోపల ఉన్న బలమైన నమ్మకం, వారి కన్విక్షన్స్ ఏమిటో మనకు తెలుస్తాయి. కొన్ని సందర్భాలు విని చాలా పడుతున్నాను కూడా ఇప్పటికీ. కొంతమంది దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా మనిషినే, నా వ్యక్తిని తీసుకుపోవాలా, దేవుడు అన్యాయస్తుడు అంటే వారి లోపల ఉన్న కన్విక్షన్ ఏముంటుందంటే దేవుడి న్యాయవంతుడు కాదు. బయటికి చెప్తారు, ప్రభు నీ నీతి, న్యాయము, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు చెప్తారు. కానీ నీకు అత్యంత కష్టం రాగానే నోటి వెంట వచ్చే మాట ఏమిటి? ఎవరైనా చనిపోగా కానీ లేదా ఏదైనా ఆపద రాగానే, ఏదైనా అనారోగ్యం రాగానే నాకే ఎందుకు రావాలి అంటే నీ ఉద్దేశం ఏమిటి? నాకు ఇలాంటివి ఏవి కూడా రాకూడదు, వీటికి అతీతంగా ఉండే వ్యక్తిని నేను, దేవునికి ప్రత్యేకమైన వ్యక్తిని నేను,
కాబట్టి నాకు మనుషులకు ఇతరులకు వచ్చేవేవి కూడా నాకు రాకూడదు అనే భావనతో ఉంటాం. కనుక కష్టం అధికమైనది వచ్చినప్పుడు హౌ వి రియాక్ట్ అండర్ ట్రయల్ డెమాన్స్ట్రేట్స్ ద డెప్త్ ఆఫ్ అవర్ కన్విక్షన్స్. ఇది రిచర్డ్ డిహాన్ అనే దేవునికి సేవకుడు అన్న మాట అది. హౌ వి రియాక్ట్ అండర్ ట్రయల్ డెమాన్స్ట్రేట్స్ ద డెప్త్ ఆఫ్ అవర్ కన్విక్షన్స్. మన లోపల ఉండే అత్యంత లోతుగా ఉండే మనకి భావాలు ఈ యొక్క కష్టంలో బయటకు వస్తాయి. మన శ్రమ కలిగినప్పుడు ఎలా స్పందిస్తున్నాం, మనకు నిరాశ కలిగినప్పుడు మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నాం, మనకి ఇబ్బంది లేమి కలిగినప్పుడు, అవసరత ఏర్పడినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం మనం ఆలోచించాలి. యోబు గ్రంథంలో మనం చూస్తాం. యోబు ఒకేసారి తన బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తంతా పోయింది, కానీ తన లోపల ఉన్నది ఏమిటి, అది బయటకు వచ్చింది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. కనుక ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చినప్పుడు సంతోషమే, తీసుకున్నప్పుడు కూడా సంతోషమే, యాక్సెప్ట్ చేసి అంగీకరించాడు. కానీ ఎక్కడ కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మొత్తాడు అనే మాటలు ఎక్కడ కూడా యోబు అనలేదు. కనుక మన లోపల దేనితో నింపుకుంటున్నాం అనేది మనం చూడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరో మనకి చెప్పనక్కర్లేదు, మనకే తెలుస్తుంది. మన ఇబ్బంది, మన కష్టము, శ్రమ వచ్చినప్పుడు మన లోపల కలిగే స్పందన, మన రియాక్షన్ ఏమిటో మనం చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ హబక్కుకులో మనం చూస్తాం. 3:18 హబక్కుకు అంటాడు, 18 నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ తెలుగు తర్జుమాలో మాట కనబడలేదు, కానీ ఇంగ్లీష్లో చూస్తే యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఏమైనప్పటికీ నేను ఆయన యందు ఆనందిస్తాను. ఆ స్పందనకి హబక్కుకు వచ్చాడు. కనుక మొదటి వచనం రాస్తున్నప్పుడు అంతవరకు వెళ్తాను అనుకొని ఈ మాట రాస్తాను నేను. 18 యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ విల్ బి జాయ్ఫుల్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తానంటున్నాడు. కనుక మన జీవితాల్లో మన స్పందన దేవుని విషయమై, లేదా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా వెంటనే దేవుని మీద నేరారోపణ, నింద మోపడం కాక, ప్రభువా నీ యందు నేను ఆనందిస్తాను. అయినా సరే నా బంధువులు, నా ప్రియులు, నా సన్నిహితులు, నా సొంత వారు మరణించిన, నాకు ఆపద కలిగిన, లేమి కలిగిన, లోటు కలిగిన, అక్కర ఏర్పడిన, సమస్య వచ్చిన, నిస్సహాయ పరిస్థితిలో ఉన్న అయినను ప్రభు నీ యందు నేను ఆనందిస్తాను. ఇక హబక్కూకు గ్రంథంలో మనం చూసినప్పుడు హబక్కూకు మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే 2 కంప్లైంట్లు, 2 సమస్యలతో దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ 2 ప్రార్థనలు, 2 కంప్లైంట్స్ కూడా దేవుడు 2 సార్లు జవాబిచ్చాడు, మాట్లాడాడు. అయితే ఈరోజు ఈ భాగం మనం చూసినప్పుడు, ఈ 3 అధ్యాయంలో ఈ భాగం చూస్తే హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రవక్త హబక్కూకు చేస్తున్న ప్రార్థన అని బ్రాకెట్లో ఇచ్చిన మాట ఏదైనా వాద్యములతో పాడదగినది అని చూసినప్పుడు ఈ యొక్క ప్రార్థన హబక్కూకు పాడుతూ ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో అలాగే 19 కూడా చూస్తామన్న మాట. ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలువలో చేయను, తన ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయనని చెప్పి ఆ కింద రాశాడు, ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది. అంటే ఈ 3 అధ్యాయము 19 వరకు ఉన్న ఈ భాగం అంతా కూడా హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థనని పాటగా దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నాడు. ఈ పాటను, ఈ ప్రార్థనను ఈరోజు మొదటి 2 వచనాలు మనం చూద్దాం. హబక్కూకు చెప్పాలంటే యోబు వలె, యోబు గ్రంథంలో ఉన్న పరిస్థితులు మళ్ళీ హబక్కూకు గ్రంథంలో కూడా మనం చూస్తాము. హబక్కూకు ఎలా స్పందించాడో, యోబు ఎలా స్పందించాడో, హబక్కూకు అదే స్పందన మనము చూస్తాం. ఇంకా చెప్పాలంటే హబక్కూకు యొక్క భాష, విధానం, రాయబడిన విధానం మనం చూస్తే కీర్తనలు కూడా ఇందులో మనకు కనబడుతుంటాయి. కీర్తనల యొక్క భావావేశాలు ఈ యొక్క హబక్కూకు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు యొక్క గత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ హబక్కూకు చెప్పాలంటే కీర్తన 18వ కీర్తన, అలాగే 77వ కీర్తన తన దృష్టి ఉన్నట్టుగా మనం
చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ హబక్కూకు ఈ ప్రార్థనను పాటగా పాడుతూ ఉన్నారు. ఇంకా చెప్పుకున్న కీర్తనలు 18, 20, 77 ఇంకా మిగతా చాలా కీర్తనలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే ప్రతిరోజు తెల్లవారుజాము ప్రార్థనలు కీర్తనలు చూస్తూ ఉన్నాం. అవి చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే మరలా నూతనంగా దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నట్టుగా ఇక వస్తున్న వారికి అనుభవంలో ఉందని నేను చెప్పగలను. అయితే ఈ కీర్తనలు చాలా వరకు చూసినట్లయితే అవి మనుషుల యొక్క అత్యంత ఒంటరితనములో, అనారోగ్యములో, పడిపోయిన స్థితిలో, లేకపోతే తప్పుడు నిందలు మోపబడిన స్థితిలో వారు పడుతున్న బాధ, లేకపోతే తీవ్రమైన వ్యతిరేకత, నిష్కారణమైన వ్యతిరేకత అనుభవిస్తూ కూడా అందులో వారు పాటలు పాడారు. అవే కీర్తనలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రతి కీర్తన కూడా సంతోషంతో, ఆనందంతో, కృతజ్ఞతతో పాడినవి కాక బాధ, ఇబ్బంది, కష్టంలో కూడా వారు దుఃఖంలో, వేదనలో, ఆ ఒంటరితనములో, నిస్సహాయ పరిస్థితులు, నమ్మక ద్రోహం అనిపించిన పరిస్థితుల్లో వారు ప్రార్థనలు పాటలుగా పాడిన సంగతి మనం చూస్తాం. అలాగే పౌలు శీలను మనకు తెలుసును. అపోస్తల కార్యాలు 16 అధ్యాయం మనం చూస్తాం. వారిద్దరు కూడా తీవ్రంగా కొరడాలతో కొట్టబడ్డారు, కాళ్ళు చేతులకు బండలు వేస్తారు, లోపల జైల్లో పెట్టారు వాళ్ళని. అర్ధరాత్రి వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? పాడుతున్నారు. ఆ టైంలో మనం పాడతామా? ఏం చేస్తాం? అలాంటి జైల్లో పరిస్థితులు ఉంటే పాటకు బదులుగా ఏడుపు. దేవుడు ఏదైనా చిన్న కష్టం మనకు వస్తే, నేను దేవుని కోసం ఎంత చేశాను, దేవునికి ఎంత ఇచ్చాను, అంత చేశాను, అంత ప్రార్థన చేశాను, నాకు ఇదేమిటి పరిస్థితి? చాలాసార్లు మనకు గౌరవం, గుర్తింపు రానప్పుడు, ఇంక దానికి బదులుగా దెబ్బలు తిన్నప్పుడు, అవమానం కలిగినప్పుడు, చెరసాల్లో త్రోయబడినప్పుడు పాటలు రావు మనకి. ఏమొస్తాయి? ఏమొస్తాయి చెప్పండిరా? బూతులు వస్తాయి. మీరు క్రైస్తవులు కదా, మాట్లాడడానికి భయపడతారు కదా, నాకు తెలుసును. మీరందరూ బూతులు ఆడతారు. అందరూనా? కొందరా? కొంతమందికి అదేమిటో నాకు ఇది అర్థం కాదు. భాషలు అంటే ఇష్టపడరు, కానీ బూతులు అంటే ఇష్టపడతారు. భాషలు మాట్లాడడానికి సిగ్గుపడతారు, బూతులు ఆడడానికి సిగ్గుపడరు. ఇబ్బంది, కష్టం, బాధ రాగానే దేవుని స్తుతించడం కాకుండా దేవుని దూషించడం, నిందించడం, ఇంక దేవునితో పాటు మిగతా అందరినీ కూడా ఎవరెవరు కనబడతారు, ఎవరెవరు మీద ఉందో అన్నీ మరి దూషించే పరిస్థితి మనం చేస్తూ ఉంటాం. కానీ పౌలు శీలలు చూసినప్పుడు, వారు ప్రభుని ఆరాధించి స్తుతించినప్పుడు భూకంపం వచ్చింది, సంఖ్యలు తెగిన పరిస్థితి, అని జరిగిన పరిణామం మనం చూస్తాం. అలాగే యేసు ప్రభు తన సిలువకి ఎక్కే ముందు మత్తయి సువార్త 26 అధ్యాయం 30 వచనం, మత్తయి సువార్త 26 అధ్యాయం 30 వచనం మనం చూస్తే, అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. బలను ఆచరించారు. ప్రభు పస్కా బలను, ఆ బలం గురించి అర్థాన్ని ఆయన మార్చాడు. అక్కడ ఇది నా దేహం, నా శరీరం అని చెప్పాడు. అదైన తర్వాత ఒలీవల కొండకు వెళ్ళి దానికి గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడ అప్పగించబడే ముందు వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి, ఆ కీర్తన ఏదనగా 134, 135, 136 ఆ కీర్తనలు వారు పాడుతూ ఆ తర్వాత గొల్గొతా గెత్సేమనే తోటకు ప్రభు వెళ్ళిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ చూస్తే హబక్కూకు తనకున్న నిరాశ, నిస్పృహ గల పరిస్థితుల్లో తను ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఒక పాటగా చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 3 అధ్యాయంలో మనం చూస్తే చాలా ఎమోషన్స్, చాలా భావావేశాలు మనకు కనబడతాయి. ఈ అధ్యాయంలో 3 అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలా ఆసక్తితో తీవ్రమైన ప్రార్థన, ఫర్వెంట్ ప్రేయర్ కనబడుతుంది. తర్వాత ఎంతూజియాజం, ఆనందం, ఉత్సాహం కనబడుతుంది. తన అదే సమయం మందు కన్ఫ్యూజన్, అందుకే గందరగోళం కూడా మనకు కనబడుతుంది ఈ అధ్యాయంలో. తర్వాత చూసినప్పుడు యాంగ్షియస్నెస్, అనగా ఆతృత కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత చివరికి ముగింపులో మనం చూస్తే నమ్మకము, ఆనందము, ఉత్సాహము, జాయ్ మనకు కనబడుతుంది. ట్రస్ట్ అండ్ జాయ్. కనుక ఇక్కడ హబక్కూకు దేవునితో సంభాషణల తరువాత మొదటి 2 అధ్యాయాల్లో సంభాషణ. మొదట మనకు తెలుసును, జ్ఞాపకం మొదలుపెట్టాడు హబక్కూకు యూదా జనాంగాన్ని గురించి, ఇశ్రాయేలు గురించి. చూడు ప్రభు, అక్రమం కనబడుతుంది, అవినీతి జరుగుతూ ఉంది,
కానీ నువ్వు చూడడం లేదు, నువ్వు పట్టించుకోవడం లేదు. ఇది ఎంతకాలం ఇలా సాగుతుందని చెప్పి మొదటి అధ్యాయంలో మొదటి ప్రార్థన. దాని వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు చూసినప్పుడు హబక్కూకి ఇంకా సమస్య అయిపోయింది. ఇదేమిటి ప్రభా, మేము దుర్మార్గులు, మమ్మల్ని వీరిని శిక్షించు, దండించాలంటే వీరికంటే దుర్మార్గులైన బబులోనులను తీసుకుని వచ్చి నువ్వు చేస్తావా అని చెప్పి మళ్ళీ ఆ సమస్యతో మళ్ళీ ఇంకొకసారి దేవుని సన్నిధికి హబక్కూకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ రెండవసారి మళ్ళీ దేవుడు తను దర్శించి తనతో మాట్లాడి తన యొక్క విస్తృతమైన ప్రణాళిక, తనకి చిత్తాన్ని అంతా కూడా హబక్కూకు దేవుడు చెప్పిన తర్వాత అక్కడ చివరిలో, ఆ రెండో అధ్యాయం చివరిలో మనం చూస్తాము 20వ వచనములో, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. ఇక్కడ దేవుడు జవాబిస్తూ అనేక విషయాలు చెప్పిన తర్వాత చివరిలో చూసినప్పుడు విగ్రహముల గురించి, విగ్రహ సంబంధించి వాటిలో ఉన్న బలం ఏమిటో, శక్తి ఏమిటో, అందులో ఏమాత్రం బలం లేదు, అవి మోగ బొమ్మలు అని చెబుతూ 18 వచ్చినది మనం చూస్తారు, కనబడుతుంది. 18, 19 వచనాల్లో 20 వచనం అంటాడు, దేవుడు యెహోవా ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకం అంతయు కూడా మౌనముగా ఉండునుగాక. అది తెలిసిన తరువాత, ఆ మాట దేవుని యొద్ద నుండి సందేశం విన్న తరువాత హబక్కూకులో మార్పు వచ్చి ఈ 3 అధ్యాయం చూసినట్లయితే అక్కడ తనకి కంప్లైంట్ లేదు, విలాపము లేదు, ఏడుపు లేదు. దాని స్థానంలో ప్రభుని స్తుతిస్తూ, లేకపోతే ఈ ప్రార్థన అంతా ఒక పాటగా తను పాడుతూ దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుడిచ్చిన ప్రత్యక్షత అనగా దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? మనుషులందరూ కూడా మాట్లాడకండి, మౌనంగా ఉండండి. కానీ హబక్కూకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో విపరీతమైన డౌట్స్తో, అనుమానాలతో, సందేహాలతో ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని ప్రశ్నిస్తూ, దేవా మేము దుర్మార్గులమే, కానీ మాకంటే దుర్మార్గులు కదా బబులోనీయులు, వాళ్ళని తీసుకుని వచ్చి మమ్మల్ని దండించడం ఏమిటి? మాలో అక్రమం జరుగుతుంది ప్రభు, ఇది ఎంతకాలం? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడైతే నేను ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్నప్పుడు లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. బట్ ద లార్డ్ ఇస్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, లెట్ ఆల్ ది ఎర్త్ కీప్ సైలెన్స్ బిఫోర్ హిమ్. లోకమంతా కూడా ఆయన ఎదుట మౌనముగా ఉండనిమ్ము. ఎందుకనగా ద లార్డ్ ఇస్ ఇన్ హిస్ హోలీ టెంపుల్. ఇక్కడ అనుభవం హబక్కూకు కలిగింది. ఈ మాటల తర్వాత హబక్కూకి మరిక దేవుణ్ణి ప్రశ్నించడానికి తన దగ్గర ఏమీ కూడా లేదు. ఇదే రకమైన అనుభవం యోబుకు కూడా కలిగింది. అంటే చెప్పాను కదా, యోబు గ్రంథం హబక్కూకి ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. యోబు గ్రంథం 42 అధ్యాయం, యోబు గ్రంథం 42 అధ్యాయము 42 మొదటి నుంచి మనం చూసినప్పుడు యోబు యెహోవాతో ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెప్పి నీవు సమస్తమును చేయగలవని. ఇప్పుడు యోబు మనకు తెలుసు, యోబు గ్రంథంలో ఆ ముందు మాటలు చాలాసార్లు చెప్పాను మీకు. దేవుడా నువ్వు దేవుడు అయిపోయావు, నువ్వు మనిషి అయితే బాగుండు, నేను కోర్టుకు తీసుకెళ్తాను అనే మాటలు ఉపయోగించాడు యోబు. అది తీరా యోబును దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు యోబుతో మాట్లాడిన తర్వాత, యోబును దేవుడు ప్రశ్నించిన తర్వాత 42 అధ్యాయం చూస్తున్నాము. అది ప్రార్థన, యోబు చేస్తున్న ప్రార్థన ఇది. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. ఏమిటి తెలుసుకున్నాడు? నీవు సమస్తము చేయగలవు. ఇది మనం తెలుసుకోవాలి. నువ్వు సమస్తము చేయగలవు. నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కాదు. నువ్వు చేయాలనుకున్నది చేయకుండా మానవు చేస్తావు, అది నిష్ఫలం అవ్వదు, అది ఆగిపోదు అని నాకు తెలుస్తుంది. నాకు అర్థమైంది. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడెవడు? జ్ఞానము లేని మాటలతో నీ ఆలోచన నిరర్ధకం చేయడం నేను ప్రయత్నం చేస్తే నేనే పాటి వాడిని, నేనెవరిని అని ప్రశ్నిస్తూ, అలాగనే వివేచన లేని వాడిని నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. పశ్చాత్తాపం చూడండి ఇక్కడ. ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడాను.
నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతిని అడిగేదను, దాన్ని నాకు తెలియచెప్పము. వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత క్షమించాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఇక్కడ యోబు చేస్తున్న పని 42 అధ్యాయం, క్షమించిన ఇంగ్లీష్ కూడా ఒకసారి చూద్దాం. 42 తెలుగులో మాటలు కనబడలేదు నాకు, క్షమించిన, తెలుగులో లేవనుకుంటాను. దెన్ జోబ్ రిప్లైడ్ టు ద లార్డ్, ఐ న్యూ దట్ యూ కెన్ డూ ఎనీథింగ్, ఐ నో దట్ యూ కెన్ డూ ఎనీ, నువ్వు ఏదైనా చేయగలవు అని నాకు తెలుస్తుంది. మనం పాడతాం కదా, ఏమైనా. యోబుకి అప్పుడు తెలిసింది, ఎప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత, ఐ నో దట్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ నో వన్ కెన్ స్టాప్ యూ, నిన్నెవ్వరు కూడా ఆపలేరు. యు ఆస్క్డ్ హూ ఇస్ దిస్ దట్ క్వశ్చన్స్ మై విజ్డమ్ విత్ సచ్ ఇగ్నరెన్స్. నువ్వు అడిగావు, ప్రభా నన్ను ప్రశ్నిస్తున్నవాడు వీడెవడు, అజ్ఞానముతో నా జ్ఞానాన్ని ప్రశ్నిస్తున్న అజ్ఞాని ఎవడు అని అడిగావు. దాని జవాబు, ప్రభా నేనే, ఇట్ ఈస్ ఐ. అండ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ థింగ్స్ ఐ న్యూ నథింగ్ అబౌట్, నాకు తెలియని వాటి గురించి నేను ముందు మాట్లాడాను ప్రభా. ఐ న్యూ నథింగ్ అబౌట్ థింగ్స్ ఫార్ టు వండర్ఫుల్ ఫర్ మీ, నాకు ఎంతో అద్భుతమైన, నాకు నాకు అర్థం కానివి, నాకు తెలియని విషయాల గురించి నేను నీతో మాట్లాడాను. కానీ నువ్వు అన్నావు, యూ సెడ్ లిసన్ అండ్ ఐ విల్ స్పీక్. నువ్వు అడిగావు, ప్రభు నాతో మాట్లాడుతూ అన్నావు, నువ్వు విను, నేను నీతో మాట్లాడతాను. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ, నీకోసం కొన్ని ప్రశ్నలు నాకు ఉన్నాయి, నువ్వు వాటికి జవాబు ఇవ్వాలి అని నువ్వు నన్ను అడిగావు. అయితే దానికి జవాబుగా యోబు అంటున్నాడు, ఐ హ్యాడ్ ఓన్లీ హర్డ్ అబౌట్ యూ బిఫోర్. దేవా నీ గురించి ఇంతకుముందు విన్నాను, కానీ బట్ నౌ ఐ హ్యావ్ సీన్ యూ విత్ మై ఓన్ ఐస్, నా సొంత కళ్ళతో నేను నిన్ను చూచాను ఇప్పుడు అని చెప్పి దాని స్పందనగా 6వ వచనం అంటున్నాడు, ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెడ్. ప్రభా నేను మాట్లాడిన ప్రతి మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అండ్ ఐ సిట్ ఇన్ డస్ట్ అండ్ యాషెస్ టు షో మై రిపెంటెన్స్. ఆ పశ్చాత్తాపాన్ని తెలియచేయడం కోసం దుమ్ము ధూళిలో నేను కూర్చుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభు, నీతో నీ ఎదుటి అన్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకనగా నేను బుద్ధిహీనంగా మాట్లాడి, జ్ఞానం లేక మాట్లాడాను. నీ గురించి ఎంతమంది విన్నాను, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇక్కడ హబక్కూకు అలాగే దేవుని గురించి విన్నాడు, కానీ దేవుని యొక్క స్వరము హబక్కూకు విన్న తర్వాత మరి ఆ హబక్కూకులో ప్రశ్నలు అంత మాత్రము కూడా లేవు. యోబు ప్రార్థన చేస్తున్న మాటలన్నీ కూడా నీతో అన్న, నీ గురించి అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. ఇది దేవుని దర్శించినప్పుడు మనందరిలో కలిగే స్పందన. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథంలో దానియేలు కూడా ఇదే స్పందన. బలము లేని వాడి వలె, చచ్చిన వాని వలె పడిపోయిన పరిస్థితి. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తాం, యోహాను ఎప్పుడైతే ప్రభువుని చూచాడో వెంటనే తాను కూడా అక్కడ చచ్చిన వాని వలె పడిన పరిస్థితి. మన దేవుడే బలమిచ్చి లేపవలసిన అవసరత మనం చూస్తాం. అలాగే సౌలు ఆ దమస్కు మార్గంలో ప్రభువును కలుసుకున్నప్పుడు కింద పడిపోయి కొన్ని రోజుల పాటు కంటి చూపు లేని పరిస్థితి మనందరికి కూడా తెలుసును. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ప్రశ్న మనం చూస్తే మనం వేసుకుంటే, దేవుడు ఎక్కడున్నాడు, వేర్ ఇస్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఇక్కడ యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవుడు ఉండే స్థలం ఇది. మన చెరుగట్టు మీద మాట్లాడుతున్న మాటలు ఆ రోజు యెషయా గ్రంథం 6వ అధ్యాయము తీసుకొని మాట్లాడాను. 6వ అధ్యాయం ప్రస్తావించి ఆ రోజు తెల్లవారుజాము ప్రార్థనలోని కీర్తన తీసుకొని ఆ కీర్తన నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళాను. అప్పటి నుంచి 6వ అధ్యాయం నన్ను వదలడం లేదు. ఆ భాగం రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆస్తునుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ రాజు ప్రవక్త అయిన యెషయా మనం చూస్తే ఇక 5 అధ్యాయాలు అయిపోయే గ్రంథములు. యెషయా చరిత్రలో మనం చూసినప్పుడు గొప్ప ప్రవక్త. అయితే ఆ ప్రవక్తకు బంధువు రాజైన ఉజ్జియా. రాజైన ఉజ్జియా బ్రతికున్న కాలంలో యెషయా ఆస్థాన ప్రవక్తగా, అఫీషియల్ ప్రవక్తగా,
రాజుకు బంధువుగా ఎంతో ప్రభావాన్ని కలిగిన వ్యక్తిగా యెషయా ఉన్నాడు. అయితే అలాంటి యెషయా జీవితంలో జరిగిన సంఘటన సంభవం ఏదనగా 5 అధ్యాయాలు గడిచిపోయాయి. అప్పటికి కొన్ని ప్రవచనాలు చెప్పాడు. కానీ ఇక్కడ 6వ అధ్యాయానికి వచ్చే సమయానికి తన బంధువైన రాజు అయిన ఉజ్జియా మరణించాడు. మరణించినప్పుడు తనకు ఎదురు చాలా పెద్ద వాక్యూమ్ లేకపోతే వెలితి కనబడుతుంది. భవిష్యత్ ఏమిటి? రాజు లేడు, ఉజ్జియా చనిపోయాడు, ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం? తర్వాత పరిస్థితి ఏమిటి? ఆ రోజుల్లో మనం చూసినట్లయితే రాజు చనిపోతే సామంత రాజులు తిరగబడేవారు. చుట్టూ ఉన్న రాజ్యాలు ఈ రాజ్యాన్ని కబలించడానికి ప్రయత్నం చేసేవారు. సింహాసనం ఖాళీగా ఉండడానికి ఇష్టపడక సింహాసనం మీద నేను కూర్చోవాలని పోటీ ఉండేది. ఒకరు ఉజ్జియాకు పిల్లలున్నా అదే పోటీ తత్వం ఉండే పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సింహాసనం ఖాళీగా ఉంది, రాజు మరణించాడు, ఇప్పుడు ఏం చేస్తాను? ఆ నిస్సహాయ పరిస్థితుల్లో భవిష్యత్తు కొరకిన జవాబులు లేని ఆ దినాల్లో యెషయా చేసిన పని ఏదనగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. మన జీవితాలు కూడా ఇబ్బంది, కష్టము, బాధ, శ్రమ, ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో మనం చేయవలసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు దొరికే స్థలానికి మనం వెళ్ళాలి. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? దేవుడికి ఏమంటున్నాడు హబక్కు గ్రంథములో? అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా చూసినప్పుడు ఇక్కడ 6వ అధ్యాయం చూస్తాడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ తన కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడి ఇక్కడ భూలోకమందు దేవుని మందిరంలో ఉన్నాడు, పరలోకమందున్న దేవుని యొక్క అసలైన మందిరాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ మందిరం ఏం జరుగుతుంది? నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయన చొక్కాయి అంచులు ఏ దేవాలయం? అక్కడ దేవాలయం అంతా నిండుకున్నవి. అది మాత్రం కాకుండా భూలోకమందున దేవాలయం అంతా కూడా నిండుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు పైగా శరాపులు నిలిచిండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు 2తో ఎగురుచుండేను. శరాపులు మనం చూస్తున్నాం ఇక్కడ. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేవి. ఇక్కడ వర్షిప్ చూస్తున్నాం, ఆరాధన మనం చూస్తున్నాం. గాన ప్రతిగానములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చేస్తున్న స్థితిని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క దూతల శరాపులు ఎగురుతూ తమను తాము కప్పుకుంటూ దేవుని ఆరాధిస్తున్న ఆ గొప్ప సంఘటన చూస్తూ ఉన్నారు. అయితే అక్కడ పరలోకంలో జరుగుతుంది ఇది. అయితే 4వ వచనం చూస్తే వారి కంఠ స్వరము వలన గడప కంబుల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అక్కడ వారు దేవుని స్తుతిస్తూ ఉంటే ఇక్కడ యెషయా ఏ మందిరంలో అయితే ప్రార్థించుకొచ్చేస్తున్నాడు, ఏ మందిరంలో అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా భవిష్యత్తు ఏమిటని కూర్చున్నాడు, అక్కడ ఆ మందిరపు గడప కంబులు అదురుతూ ఉన్నాయి. దేవునికి సన్నిధి ఇక్కడ దిగి వచ్చిన అనగా పరలోకము, ఇక్కడ చూస్తే పరలోకము భూలోకము ఒకటి ఏకమైపోయిన పరిస్థితి. దేవుని యొక్క స్థలం ఇది. ఏదైనా ఎలాగైతే పరలోకము భూలోకము కలిసిన ప్రదేశంగా ఒకప్పుడు ఉండిందో, పాపం వలన దేవునికి సన్నిధి పోయింది, కానీ మళ్ళీ తిరిగి దేవుడు తన మందిరాన్ని తను నివసించే స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరలోక మందిరము, పరలోకము దేవునికి సన్నిధి, ఈ భూలోకమందున ఈ మందిరం 2 కలిపి ఒకటిగానే ఉన్న స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ చూసిన కారణం చేత యోబు అంటే క్షమించిన యెషయా అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు మధ్యలో నివసించేవాడిని, నేను నశింతుని, రాజును సైన్యులకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని. దేవుణ్ణి చూచాను నేను. దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు మనకు కనబడతాడు. దయచేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న వారులారా మీతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని దర్శించడానికి రండి, దేవునితో సంభాషించడానికి రండి, మీ సమస్యలు ఆయన చెప్పుకోవడానికి రండి. ఎప్పుడైతే ఆయన కనబడతాడో మన ప్రశ్నలన్నీ పోతాయి. దాని స్థానమందు స్తుతి కృతజ్ఞత మనకు వస్తుంది. మన ప్రశ్నలన్నిటికీ పరిష్కారం దేవుడు ఇస్తాడు. ఇక మీద ఆయన చూసినప్పుడు, ఆయన కలుసుకున్నప్పుడు మన ప్రశ్నలు అంత ముఖ్యము కాదనిపిస్తుంది మనకి. యెషయా గ్రంథంలోనే దయచేసి 30వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా 30:15 వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
మీరు మరలా వచ్చి ఊరకుండటం వల్ల రక్షింపబడిదరు. మీరు ఊరకుండి నమ్ముకునడం వల్ల మీకు బలము కలుగును. ఆయనను మీరు సమ్మతింపకట్లు కాదు, మేము గుర్రములను ఎక్కి పారిపోదుమంటారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంతో ఆయన వస్తున్న మాట, వారు బబులోనికి వెళ్ళక ముందు వారిని హెచ్చరిస్తూ, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నేను ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ప్రవక్త ద్వారా చెప్తున్న మాట, మీరు మరలి వచ్చి ఊరుకునేట వల్ల మీరు మరలా రండి, నా సన్నిధికి రండి. తెలుగు తర్జుమా మాట లేదు కానీ ఇంగ్లీష్ తర్జుమా మాట, దేవుని నా సన్నిధికి రండి, నేను మిమ్మల్ని దర్శిస్తాను, మీతో మాట్లాడతాను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే కీర్తన 73లో చూస్తే మనందరూ బాగా పరిచయమైన కీర్తన ఇది, 73వ కీర్తన. ఇది ఆసాపు రచించిన కీర్తన. ఇందులో 17వ వచనం అంటాడు, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి, ఎవరి అంతాన్ని గురించి? ఆ ముందు వచ్చాలో చూస్తున్నాం. నేను భక్తిగా ఉన్నాను, వారు భక్తిగా లేరు. రెండు గ్రూపులు చూస్తున్నాడు ఇక్కడ. నేను భక్తిగా ఉన్నాను, నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, అబద్ధం ఆడడం లేదు, శుద్ధ హృదయంతో నేను ఉన్నాను. కానీ భక్తిహీనులు గర్విస్తున్నారు, అహంభావంతో ఉన్నారు, దేవుడు పట్టించుకోరు, కానీ వారు బాగున్నారు. భక్తిహీనులు క్షేమం గర్వించి వారిని బట్టి మరణం ముందు వారికి యాతన లేవు, ఇతరులకు కలిగి ఇబ్బందులు వరకు కలగవు అనే విషయాలన్నీ 73 కీర్తనలు మీరింటికి వెళ్తారు, చదువుకోండి. అవన్నీ చూసిన తర్వాత ఇంకా అనుకుంటాడు, ఇలా చెబుదాం, దేవుడిని సేవించడం వేస్ట్, దేవుని ఆరాధించడం వేస్ట్, భయభక్తులు కలిగి ఉండడం అనవసరం. వారు చూడండి ఎలా ఉన్న లోకమంతా ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం, మనకు ఎందుకు దిక్కుమాలిన పరిస్థితి, దేవుని వదిలేద్దాం అని చెబుదాం అనుకున్నాను. కానీ అది చెప్పే ముందు ఏం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. 17వ వచనంలో ఆ సంగతి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి నా అంతమును గురించి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే ఆ ఆలోచన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నాకు వారి మీద ఉన్న ఆయాసం, వారి మీద ఉన్న కష్టం, దుఃఖం అంతా కూడా తొలగిపోయింది అని సాక్ష్యం ఇక్కడ ఆశాపిస్తున్నాడు. ఇక్కడికి దేవుడు దొరికే స్థలం. ఆ రోజు మాట్లాడుతూ చెప్పారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? రెల్లి వీధిలోనా? కాదు. ఎక్కడున్నాడు ఆయన? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. అలాగే తెల్లవారుజాము ప్రార్థన తర్వాత కూడా మాట్లాడుతూ చెప్పాను, దేవుని యొక్క సంఘం ఇది. దేవుని యొక్క సంఘము, దేవుడు ఏర్పాటు చేస్తున్న నాయకులం. చాలాసార్లు చెప్పాను మాట, మేము మాయంతరమేమి ఇక్కడ రాలేదు, ఇది ఎవరో పిలిస్తే మేము రాలేదు, లేదా ఏదో సంస్థ పంపిస్తే రాలేదు. దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చాం. ఈ సంఘము కూడా ఆయనదే తప్ప మనది కాదు. ఆయనే ప్రధాన కాపురి, ఆయన క్రింద మేము పనిచేస్తున్నాం తప్పించి మా సొంత ఉద్దేశాలు, నిర్ణయాలు ఇక చేయడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు, సాహసించడం లేదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇది దేవుని యొక్క సంఘం, దేవుని దొరికే ప్రదేశం, దేవుని యొక్క మందిరం. కనుక కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిణామాలు సంభవిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి రండి. తెల్లవారుజామున రండి, ఉపవాస కూడికలు రండి, ఆదివారం ఆరాధన రండి, స్త్రీల కూడిక రండి, యవనస్తుల కూడిక రండి, సండే స్కూల్కి రండి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని కలుసుకోనండి. దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవిస్తే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది, జవాబు దొరుకుతుంది. సమస్యలతోనే నిత్యం జీవించడం కాకుండా వాటి పరిష్కారాన్ని కనుగొని, ఇక హబక్కూకు వలె సమస్యలతో మొదలుపెట్టాడు తన యొక్క గ్రంథాన్ని. ఇక్కడ 3వ అధ్యాయం చివరి వచ్చే సమయానికి అంటాడు, అయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఆయన స్తుతిస్తాను. ఎందుకనగా దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతి మౌనంగా ఉండెను గాక. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో, ఆయనతో ఒక ఎన్కౌంటర్, ఆయనతో ఒక సంబంధం మనకు ఏర్పడినప్పుడు, ఆయన దర్శించినప్పుడు, ఆయన మనల్ని దర్శించినప్పుడు, ఆయన మనల్ని తాకినప్పుడు మనకి ప్రశ్నలు ఉండవు. యోబు వల్లే, ప్రభు నా మాటని వెనక్కి తీసుకుంటున్నాను నాయన, మన బాధతో వేదనతో పలికిన మాట్లాడవచ్చు, తప్పేమి కాదు. దేవుని సన్నిధిలో వచ్చి ఆయన విషయం అనుకున్న బాధ, ఆవేదన అంతా ఆయనకి చెప్పుకోవడం మంచిది. ప్రభు నిన్ను గురించి అలాగ అనుకుంటున్నాను నేను, నాకు ఈ సమస్య. యోబు ఎలాగైతే చెప్పుకున్నాడు, అలాగే దేవుని సేవకులు చాలామంది ఆ రకమైన భావావేశాలతో, హబక్కూకు కూడా అలాగ వచ్చాడు, ప్రభు ఏమిటిది, అన్యాయంగా అనిపిస్తుంది నాకు అన్నట్టుగా చెప్పుకోడు దేవునితోనే. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ప్రభు నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అనే సందేశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక యోబు క్షమించండి హబక్కూకు చేస్తున్న ప్రార్థన, యెహోవా
నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఈ హబక్కూకు చేస్తున్న ప్రార్థన ప్రారంభం మనం చూద్దాం. ఇక్కడ అంటాడు, ఐ హ్యావ్ హర్డ్ ఆల్ అబౌట్ యూ లార్డ్. నిన్ను గురించి అంతే నేను విన్నాను. ఐఎమ్ ఫిల్డ్ విత్ ఆ బై యువర్ అమేజింగ్ వర్క్స్. నీ అద్భుతమైన కార్యాలు బట్టి, నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నేను ఐఎమ్ ఫిల్డ్ విత్ ఆ అంటే నేను భయపడుతున్నాననే భావన. నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నాను అంటాడు తెలుగులో. ఐఎమ్ ఫిల్డ్ విత్ ఆ బై యువర్ అమేజింగ్ వర్క్స్. ఆ తర్వాత అంటున్నాడు, ఇన్ దిస్ టైమ్ ఆఫ్ అ డీప్ నీడ్, మాకు లోతైన అత్యంత అవసరమైన ఈ పరిస్థితుల్లో ప్రభువా, ఈ అవసరతలో ప్రభువా, హెల్ప్ us అగైన్, మరి ఒకసారి మాకు సహాయం చేయండి. యాజ్ యూ డిడ్ ఇన్ ఇయర్స్ గాన్ బై, నువ్వు ఇంతకుముందు సంవత్సరాల్లో నువ్వు చేస్తున్న కార్యాలు మరొకసారి మా మధ్య జరిగించు. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియచేయము. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. ఇన్ దిస్ టైమ్ ఆఫ్ అవర్ డీప్ నీడ్ హెల్ప్ us అగైన్ యాజ్ యూ డిడ్ ఇన్ ఇయర్స్ గాన్ బై. ఇంతకుముందు నువ్వు చేసిన కార్యాలు, ఇంతకుముందు మా ఇశ్రాయేలు చరిత్రలో జరిగించిన కార్యాలు మరొకసారి నీవు జరిగించు అని ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ 2వ వచనంలో మొదటి భాగం మనం చూస్తున్నాం. హబక్కూకు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీ నీ కార్యాన్ని మరొకసారి తిరిగి జరిగించు. లేకపోతే రివైవ్ యువర్ వర్క్, నీ పనిని మరొకసారి నూతనపరచు నాయన, రివైవ్ చేయి. ఆ తర్వాత అంటున్నాడు, దానిని రివీల్ టు హిస్ పీపుల్, నీ ప్రజలకు నువ్వు తెలియచేయి. ప్రభు నువ్వు చేస్తున్న ఆ నూతన కార్యాన్ని, నూతనపరుస్తున్న కార్యాన్ని నీ ప్రజలకు తెలియచేయి. ఆ తెలియచేస్తూ ఇదంటాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో. 3వ మాట, ప్రభు రిమెంబర్, జ్ఞాపకం తెచ్చుకో. మొదట అంటున్నాడు, ప్రభు నీ కార్యాలు మళ్ళీ తిరిగి మరలా చేయి. యెహోవా సంవత్సరం జరుగుతున్న నీ కార్యము నూతనపరచు. ఆ తర్వాత అంటాడు, సంవత్సరం జరుగుతుండగా దానిని మాకు తెలియచేయి, మాకు చెప్పు. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, ఆమోస్ గ్రంథంలో అంటాడు, తన సేవకులైన ప్రవక్తలకు తెలియచేయకుండా దేవుడు ఏ కార్యాన్ని కూడా చేయడు. దేవుడు మనకు సర్ప్రైజ్ చేయడు, మనకు తెలియని విషయాలు మనకు చేయడు, మనకు చెబుతాడు, ముందుగానే చెబుతాడు. ఇది అదే ప్రార్థన హబక్కూకు చేస్తున్నాడు, ప్రభువా నీ కార్యాన్ని నూతనపరచు, రివైవ్ యువర్ వర్క్. అదే సమయమందు రివీల్ ఇట్ వాజ్, మాకు తెలియచేయి, ఇది నీ కార్యమని మాకు ముందుగా తెలియచేయి. ఆ తర్వాత అంటున్నాడు, ఈ కార్యము చేస్తూ ఉంటాడుగా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ యొక్క దయని జ్ఞాపకం చేసుకో. కానీ ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. రివైవ్ హిజ్ వర్క్, రివైవ్ చూస్తున్నాం, ఉజ్జీవం, ప్రభువా మరలా తిరిగి కార్యాన్ని జరిగించు. తన 2వది రివీల్ టు హిస్ పీపుల్, తన నీ ప్రజలకు తెలియచేయి. 3వది కనికరాన్ని లేకపోతే వాత్సల్యం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన పనిని మళ్ళీ తిరిగి చేయమంటున్నాడు హబక్కూకు. యూదా లేఖనాల్లో, పాత నిబంధన గ్రంథం అంతట్లో, ముఖ్యంగా నిర్గమకాండములో ఇశ్రాయేలు జనాంగ విషయమే దేవుడు చేసిన అద్భుతాలు, అరణ్యములు, ఆ ప్రయాణములు, వారు జరిగించిన కార్యాలు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మరొకసారి ఆ కార్యాలు జరిగించు. ఆయన చేసిన విడుదల కార్యాలు, దాని గురించి ఇంకా ఈ 3వ అధ్యాయంలోనే 3వ వచనం నుంచి 15వ వచనం వరకు వివరించాడు. తర్వాత వస్తాం ఆ నాటికి. అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ, ప్రభువా అవన్నీ అలా జరిగించావు కదా, మరొకసారి ఆ కార్యాన్ని మళ్ళా నూతనపరచు. ఈ హబక్కూకు ఒప్పుకుంటున్నాడు, ప్రభువా ఇశ్రాయేలు జనాంగంగా నీ ప్రజలముగా మేము ఓడిపోయాం, వీ హ్యావ్ ఫెయిల్డ్, మేము తప్పిపోయాం, లేకపోతే మేము ఫెయిల్ అయిపోయాం. కానీ ప్రభువా నీ కార్యాన్ని మరలా మా యందు జరిగించు. దేవుడు సన్నిధిలో హబక్కూకు చేస్తున్న ప్రార్థన, నీ పనిని ప్రభువా మరలా నూతనపరచు, నూతన కార్యాన్ని జరిగించు. ఇంకా జయపాండి పాటలు కూడా నూతనపరచు భయ్యా, ప్రభువా మా మధ్య నేను నూతనపరచండి. ఈ దినాల్లో చూస్తే మనందరిలో కూడా దేవుని యొక్క గొప్ప ఉజ్జీవం మనకు అవసరమై ఉంది. ప్రభువా నూతనపరచండి. ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఈ కాలంలో, ఈ పరిస్థితులు మనం చూసినప్పుడు
ఆర్థిక మాంద్యం వైపు మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. యుద్ధాలు, పోరాటాలు, తర్వాత ఇంకా తెగుళ్ళు, భయాలు, తర్వాత ముఖ్యంగా మన దేశమందరూ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ వ్యతిరేక భావాలు, భావావేశాలు, ఉద్రిక్తతలు చుట్టూ కనబడుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏ రోజు ఏం సంభవిస్తుందో మనకు తెలియని చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన, ప్రభా నీ కార్యాన్ని మరొకసారి మా తరపున, మా పక్షాన నువ్వు జరిగించు. ఇంతకుముందు చేసిన కార్యాలు ప్రభా మరొకసారి మా యందు జరిగించు. ఈ సంబంధం మనకు కావలసింది పరలోకం నుండి గొప్ప ఉజ్జీవం మనకు కావాలి. దేవుని యొక్క సన్నిధి నుండి ఆయన యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. పౌలు తన సువార్త పత్రికలో ప్రకటిస్తాడు, ప్రభుత్వాల కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే ప్రభుత్వాల కోసం ప్రార్థన చేస్తున్న కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ప్రార్థన చేయాలి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయవలసిన పరిస్థితి. ఎందుకనగా మనకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిష్కారణంగా అకారణమైన ద్వేషాన్ని పెంచుతున్న పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం మాన్యత కలిగి సౌఖ్యముగా జీవించినట్టు ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయాలని పౌలు చెప్తున్నాడు. దాన్ని అనుసరించి ప్రభుత్వాలకు గురించి, అధినేతల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతాలు చేస్తాడు. నాకు ఈ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు గ్రంథం జ్ఞాపకం వస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథంలో హామాను యొక్క ఆలోచన, హామాను యొక్క తలంపేదనగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరినీ కూడా ఒకేసారి సంహరించాలి. అది అతని యొక్క ప్లాన్. దుష్టుని యొక్క ప్లాన్ కూడా అదే, సైతాన్ యొక్క ఆలోచన అదే. దానికి ప్రభుత్వాలు, దేశాలు ఏకీపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రైస్తవులైన నాయకులు కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎస్తేరు, మొర్దెకై, అక్కడ యూదులు చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, 3 దినాలు చేసిన ప్రార్థన ఫలితంగా మనం చూస్తే మొత్తం అంతా కూడా తిరగబడిన పరిస్థితి ఏర్పడింది. ఇశ్రాయేలు జనాంగానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదల కలిగింది, రక్షణ కలిగింది. మొత్తం తారుమారైన పరిస్థితి మనం చూస్తే ఎవరు తవిన గోతులో వారే పడ్డారు. కానీ ఇశ్రాయేలు జనాంగం రక్షించబడిన పరిస్థితి ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. కానీ మరొకసారి ప్రభువా అలాంటి కార్యాన్ని మా యందు జరిగించు, నీ ప్రజల పక్షాన్ని జరిగించు. మేము మా దేవుడు అని తండ్రి, మేము నీ సేవకులం, ఇది మీ సంఘం అని ప్రభువా మీరు రుజువుపరిచే బలమైన శక్తివంతమైన కార్యాన్ని మరొకసారి జరిగించు అని మనం ఆసక్తితో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మన ప్రాంతం అంతటి మీద, మన దేశం అంతటి మీద, రాష్ట్రం మీద, ప్రపంచవ్యాప్తంగా ప్రభు మరొకసారి ఎస్తేరు గ్రంథంలో జరిగించిన కార్యాన్ని జరిగించు. అలాగే మనం మన గురించి ప్రార్థన చేయవలసిన అవసరత, ప్రభు మరొకసారి మమ్మల్ని ఉజ్జీవపరచు. లార్డ్ రివైవ్ us అగైన్. మరొకసారి దేవుడు తనకు ఆత్మతో మనం నింపాలి, దేవునికి అగ్ని చేత మనం నింపాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం సాగాలి. ప్రభు నీ కార్యాన్ని నూతనపరచు. ఆ ప్రార్థన 2వ భాగం, ప్రభు రివీల్ టు యువర్ పీపుల్, నీ ప్రజలకు నీ తెలియచేయి. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. ఈ సంవత్సరం జరుగుతుండగా నూతనపరచు అన్నప్పుడు ఈ మాట యొక్క అర్థమైందనగా ప్రభు సంవత్సరాలు జరుగుతుంటాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ ఇందులో నీ కార్యాన్ని నూతనపరచు అనగా దాని ఉద్దేశం ఏదనగా ప్రభు ఈరోజు నీ కార్యాన్ని మా యందు నూతనపరచు. ఈరోజు ఇప్పుడు మాకు అది కావాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభు, ఈ సంవత్సరం, ఈ దినమందు లేదా ఈ సంవత్సరం మందు నీ కార్యాలు మా యందు నూతనపరచు అని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియచేయము. ప్రభు రివీల్ టు us, మాకు చూపించండి. దేవుడు మనల్ని ఉజ్జీవపరచడం మాత్రమే కాకుండా ఆ ఉజ్జీవాన్ని, దేవుడు చేస్తున్న కార్యాన్ని మనకు బయలుపరచాలని మనం ప్రార్థన చేద్దాం. కీర్తన 80వ కీర్తన 18వ వచనం. నాతో ఉన్నారు అందరూ? 80వ కీర్తన 18వ వచనం. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నువ్వు మాతో మాట్లాడితే మాకు బయలుపరిస్తే మీ యొద్ద నుండి మేము తొలగిపోము, నువ్వు మమ్మల్ని బ్రతికింపము, అప్పుడు నీ నామం బట్టి మేము మొరపెట్టుదుము. ప్రభు మొత్తం మాట్లాడండి, మమ్మల్ని బ్రతికించండి, నీ నామం బట్టి మేము మొరపెడతాము. 85వ కీర్తన 6వ వచనం. 85:6. నీ ప్రజలను యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. ప్రభు మరలా మమ్మల్ని బ్రతికించండి, నీ ప్రజలను యందు సంతోషించినట్లు. యెహోవా నీ కృపను మాకు కనపరచుము,
నీ రక్షణ మాకు దయచేయము. దేవుడిని యెహోవా సెలవిచ్చే మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాక ఇందురుగాక. మరలా మన బుద్ధిహీనులు కాకుండా ఉందిగాక. దేవుడు మనతో మాట్లాడుతుంటే విందాం. మనం దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని అయినను విలియము గారి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, విలియము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్వరం మనం వినాలి అని అంటే ఆయన ఎలాంటి వాడు? ఆయన శక్తి ఏమిటంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసానికి అంతము లేనివాడు. ఆయన ఇలా చెబుతున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. ఇంత చూసే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ పరలోకముల పరిశుద్ధ సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి ప్రాణాలు, మన తగ్గింపు స్వభావంతో ఉంటే మన ప్రాణాలను ఉజ్జీవింప చేయడానికి, అనగా మన ప్రాణాలు నీరసిల్లిపోయి నిస్సహాయ స్థితిలో ఉండి బలము లేని స్థితిలో ఉన్నట్లయితే దాన్ని ఉజ్జీవం చేయడానికి ఆయన స్వరం ఇచ్చి మాట్లాడతాడు. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి. ఇంకా అంటాడు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గలవారు, దీన మనసు, ఈ లక్షణాలు మనకు ఉంటే తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని మనం వినగలం, దేవుని యొక్క సందేశాన్ని మనం వినగలం. ఈ తర్వాత మాట హబక్కు గ్రంథంలోది, నీ కార్యాన్ని ఉజ్జీవపరచు, సంవత్సరాలు జరుగుతుండగా ప్రభు దాన్ని ఉజ్జీవపరచు, నూతనపరచు. అలా సరే సమయం మాకు తెలియచేయి, మేము ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ మార్గం వెళ్ళాలి, ఏం చేయాలి మాకు చూపించు. కానీ మూడవది అంటున్నాడు, రిమెంబర్ మర్సీ, వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. ఈ వాత్సల్యం ఎప్పుడు? నువ్వు కోపించుచునే వాత్సల్యముని జ్ఞాపకమునకు తెచ్చుకో. నువ్వు కోపిస్తున్నావు, కోపం, నీ కోపం సరైనదే ప్రభువా, నీ కోపానికి కారణం ఉంది, మేము అర్హులం, నీ ఉగ్రతకు మేము అర్హులం. కానీ మా మీద నీ కోపాన్ని చూపిస్తున్నప్పుడు, మా మీద నీ యొక్క రౌద్రాన్ని చూపిస్తున్నప్పుడు ప్రభువా నీ కనికరాన్ని మర్చిపోకు. 1వ అధ్యాయము 3-4 వచనాలు. యూదులు ఈ జనాంగంలో ఉన్న పాపము, దుష్టత్వాన్ని గురించి అడిగాడు, ప్రశ్నించాడు. దాని జవాబు ఇచ్చాడు దేవుడు. మళ్ళా తిరిగి జవాబు నచ్చక మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. బబులోనీయులతో పోలిస్తే ఇశ్రాయేలు వారు బాగున్నారు కదా, నీతిమంతులుగా ఉన్నారు కదా బబులోని వారి కంటే, కానీ అలాంటి వారితో మమ్మల్ని ఎందుకు దండిస్తావు అనే ప్రశ్నతో వెళ్ళాడు. కానీ ఈరోజు ఆ ప్రశ్న లేదు తనకి. దానికి బదులుగా అంటున్నాడు, తను గుర్తిస్తుంది ఏదనగా, బట్ నౌ హీ రియలైజెస్ ద నీడ్ ఫర్ డివైన్ జస్టిస్. దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క న్యాయమునకు మేము పాత్రులం. అది అంగీకరిస్తున్నాడు ఇప్పుడు. మొదటి దాన్ని అంగీకరించిన, ప్రశ్నించాడు, ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు. అలాంటిది ఇప్పుడు అంటున్నాడు, అది సరైనదే, నీ తీర్పు సరైనదే, నీ కోపము సరైనదే. కానీ ఆ కోపములో ప్రభువా దయచేసి నీ వాత్సల్యాన్ని మర్చిపోవద్దు. గాడ్ టు బి మర్సిఫుల్ ఇన్ హిస్ జడ్జిమెంట్. ఇది చాలా వింతైన ప్రార్థన ఇది. ప్రభు నీ కోపమును కోపిస్తూనే నీ వాత్సల్యాన్ని మర్చిపోవద్దు, నీ కనికరాన్ని మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ యువర్ మర్సిఫుల్నెస్, డోంట్ ఫర్గెట్ యువర్ మర్సీ ఇన్ యువర్ జడ్జిమెంట్. ఇదంతా ఎందుకు అడుగుతున్నాడంటే, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగములు చేస్తున్న నిబంధనను అనుసరించి ఈ ప్రార్థన హబక్కూకు చేస్తూ ఉన్నాడు. 103వ కీర్తన మనం చూస్తాము. 103వ కీర్తన 8వ వచనం మనం చూస్తే, మీరు ఇంటికి వెళ్తే 103వ కీర్తన అంతా చదువుకోండి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. దావీదు అంటున్నాడు యెహోవాని గురించి, ఎలాంటి వాడైనా యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. తర్వాత
దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆ తర్వాత వచ్చిన ఇంటికి వెళ్తే చదువుకోండి, చాలా శ్రేష్టమైన కీర్తన ఇది. ఆయన కృపా సమృద్ధి గలవాడు, కనికరము గలవాడు, దయ కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇక్కడ ముందు వచ్చిన చూస్తాము, 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాను అని చెప్పి 8వ వచనం నుంచి దేవుని యొక్క లక్షణాలు, మార్గములు అన్నప్పుడు దేవుని ప్రవర్తించే విధానం, లేక దేవుని యొక్క క్యారెక్టర్ మోషేకి దేవుడు తెలియజేశాడు. ఆ మోషేకి తెలియజేయబడిన క్యారెక్టర్ ఏమిటనంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. తర్వాత ఇంకా వచనం చూస్తే మనకు తగినట్టుగా శిక్షించేవాడు కూడా కాదు. ఆయన కొడతాడు కానీ మనం చేస్తున్న తప్పుదాన్ని తగినంత శిక్ష మాత్రం మనకి రాదు. ఇంకా చాలా విషయాలు మనం అక్కడ చూస్తాం. అలాగే మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు, ఆయన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేలు జనాంగమును ఏళ్ళు చేసిన పాపల విషయమై వారికి క్షమించట్లో నీలాంటి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? అయితే ఆయన అంటాడు ఇక్కడ, ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు. కనికరం చూపడం అందు సంతోషిస్తారు. కొంతమంది కోపం చూపడానికి సంతోషిస్తారు, అవకాశం దొరికితే కోపం ప్రదర్శించి ఆనందిస్తారు లోపల. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు. నిరంతరం కోపం తనలో ఉంచుకోడు. He does not retain his anger forever, but delights in steadfast love. ప్రేమ యందు ఆనందించే దేవుడు ఆయన. ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అలాగే విలాప వాక్యాలు 3వ అధ్యాయం విలాప వాక్యాలు ఎక్కడ ఉంటుంది? విలాప వాక్యములు 3వ అధ్యాయం ఒక మాట కోసం, ఈ విలాప వాక్యంలో ఒక వచనం కోసం కంకాడన్స్ వెతికాను, గూగుల్ సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలేదని లాభం లేదని కూర్చొని మొత్తం గ్రంథం అంతా చదివేస్తాను 2-3 సార్లు, కానీ అప్పటికి దొరకలేదు. కానీ వెతుకుతున్న మాట ఇక్కడ లేదు, హబక్కులో ఉంది. కానీ ఆ హబక్కుకి ఒక ఆలోచనగా కోపించుచునే వాత్సల్యం చూపడం అనే ఆ భావన ఇక్కడుందనుకున్నాను, కానీ హబక్కులో ఉంది. కానీ అదే ఆలోచన విలాప వాక్యాల్లో కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయం 22 నుండి మనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగినవాడు. ఎంత గొప్ప మాటలు ఇవి! మీ లోపల ఎలాగుందో కానీ చదువుతున్నప్పుడు చాలా ఆనందం, ఉప్పొంగినంత ఆనందం కలిగింది. అంటున్నాడు మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారం. ఆయన మన మీద కనికరాన్ని చూపిస్తాడు కాబట్టి మనం నాశనం అయిపోలేదు. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే దానికి కారణం ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన మర్సీ, ఆయన దయ వలనే మనం బ్రతికి ఉన్నాము. ఇక్కడ ఇంకో శ్రేష్టమైన విషయం అంటాడు ఇక్కడ, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కొత్తగా వాత్సల్యత పుడతాదట ప్రతిరోజు కూడా. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా వాత్సల్యత పుడుతుంది. అనగా ఏ రోజుకు ఆ రోజు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రత్యేకంగా, మరొకసారి నూతనంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని చూసి మరొకసారి మన స్థితిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తిరిగి వాత్సల్యం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది, కనికరమ కలుగుతుంది. అనుదినము నూతనముగా
దీని యందు మనం ఆనందించాలి, దీని యందు మనం అతిశయించాలి. అనుదినము మనం దీన్ని భయపడాల్సిన పనే మాత్రం కూడా లేదు. లోకము పరిస్థితులు ఎంత భయంకరంగా మనకు ఉన్నప్పటికీ ఈరోజు మనకు ధైర్యము భద్రత ఏదనగా మన దేవుడు. హబక్కుకు సేవిస్తున్న దేవుడు, దావీదు సేవించిన దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సేవించిన దేవుడు, మోషే, పాత్ర భక్తులు, మన పూర్వీకులు, మన పెద్దలు సేవించిన దేవుడు ఎలాంటి వాడనంటే మన ఎడ్ల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. పుడుతుంది, తెచ్చుకోవడం లేదు. ఆయన నూతనంగా ఆయనలో పుడుతుంది మన ఎడల. అంతటి మనస్సు మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు, నీవెంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఈ లోకంలో ఎవరిని మనం నమ్మలేం. ఎవరిని నమ్మకండి కూడా. నేను మొదట్లో చేసిన పెద్ద పొరపాటు అది. అందరినీ నమ్మారు, 4 మందిని నమ్మారు. కానీ తర్వాత అర్థమైంది, ఎవరిని నమ్మకూడదు. ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? మనుషులమైన మనకు ఎవరో ఒకరు కావాలి. మనం భార్యను నమ్ముతాం, భర్తను నమ్ముతాం, పిల్లలు నమ్ముతాం, తల్లిదండ్రులు నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాం, బంధువులు నమ్ముతాం, మనతో ఉన్నవారని అనుకుని నమ్ముతాం. కానీ ఏదో సమయం మంది ఎక్కడో దగ్గర నమ్మక ద్రోహానికి మనం లోన్ అవుతూనే ఉంటున్నాం. కానీ మన నమ్మకము, ఆధారము ఒకే ఒక్క వ్యక్తి మీద మనం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సెకండరీ. అలాగని చెప్పి ఎవరిని నమ్మకండి, అందరినీ అనుమానంగా చూడమని కాదు. కానీ మన ఆధారం, మన ఆశ్రయం వీటి మీద పెట్టుకోవద్దు. ఈ మనుషుల మీద మనం పెట్టుకోవద్దు. మన సొంత వారి మీద మనం ఆధారపడవద్దు. వారి మీద మన నమ్మకాలు పెట్టుకోవద్దు. నమ్మకాలు పెట్టుకుంటే మనం డిసప్పాయింట్ అవుతాం, నిరాశలు, నిస్పృహకు లోన్ అవుతాం. ఎందుకంటే ఏదో సమయమందు మన నమ్మకానికి తగినట్టుగా వారు తిరిగి మనం స్పందించరు. ఆ బాధ చాలా కష్టమైనది, ఆ బాధ చాలా ఘోరమైనది. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటనగా, నీవు ఎంతైనా ఎవరు? దేవుడు. ప్రభువా, నీవే ఎంతైనా. నేను నమ్మకంగా లేను, ఉండలేకపోవచ్చును, కానీ ఆయన మాత్రం నా ఎడల, నేను ఆయన ఎడల నమ్మకంగా లేకపోవచ్చును. ఆయన ఎడల నేను తప్పుగా ప్రవర్తించవచ్చును, అపనమ్మకంగా లేదా అవిధేయంగా, తిరుగుబాటుగా, తిరస్కారంగా నేను ప్రవర్తించవచ్చును. కానీ నా ఎడల ఎలా ఉంటాడు ఆయన? నమ్మదగినవాడు, మనం విడిచిపెట్టేవాడు కాడు ఆయన. నిన్నెన్నడు విడువను, ఎడబాయం. ఇంకా రోమపత్రిక గురించి చాలా పౌలు రాస్తాడు అక్కడ, ఏది మనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయగలదు? కష్టమా, శ్రమ, వ్యాధ, బలహీనత, ఖడ్గమా, ఉపద్రవమా? ఇవేవి కావు. ఏది కూడా క్రీస్తు నుండి, దేవుని నుండి మనం వేరు చేయలేవు. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, మనం ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏదనగా, మన ఎడల వాత్సల్యత ఎడతెగకుండా నిలుస్తుంది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కానివారం. ఇప్పుడు ఆయన వాత్సల్యత అనుభవిస్తున్నాం. మనం తెలియకుండానే అనుభవిస్తున్నాం. ఈ దినమందు అంగీకరించి ప్రభునకు వందనాలు చెబుతూ, ప్రభువా, నీ వాత్సల్యత, నీ దయ మాయలకు ఉన్నది కనుక నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి దేవుని ఎడల సాక్ష్యం చెప్పలేదు, దేవుని ఎడల కృతజ్ఞత చెప్పడానికి కారణం ఉంది. కొంతమందిని స్తుతులు చెప్పు, వందనాలు చెప్పు, లేకపోతే కృతజ్ఞత చెప్పు, సాక్ష్యం చెప్పు అన్నప్పుడు మాకు ఏం చేశాడని చెప్తామండి? ఏమీ చేయలేదా దేవుడు? ఒకసారి వెనక్కి ఆలోచిస్తే, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు జీవంతో ఉన్నామనంటే, మనం అనుభవిస్తుంది అంతా కూడా చాలాసార్లు మనకున్న పరిస్థితులు, మన జ్ఞాపశక్తి బాగా తక్కువ. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం, ఏ స్థితి నుంచి వచ్చామో మర్చిపోతాం. దాంతో మన ఇల్లు జ్ఞాపకం ఉండదు, మన దేవుడు జ్ఞాపకం ఉండదు, మన చర్చి జ్ఞాపకం ఉండదు, మన మందిరం జ్ఞాపకం ఉండదు. ఇంకా కొంతమందికి వాళ్ళ సొంత భార్య గుర్తుండదు. గుర్తుగా ఏం చేస్తారు? కనబడి ప్రతి స్త్రీ తన భార్య అనుకొని వెళ్ళిపోతుంటాడు కదా. తన భార్య ఎవడో తనకు తెలియదు, తన భర్త ఎవడో తనకు తెలియదు, తన సంఘం ఎవడో తనకు తెలియదు, తన తండ్రి ఎవడో తనకు తెలియదు. మరుపు మనకి. నేను ఎక్కడ పుట్టాను కొంతమంది జ్ఞాపకం ఉండదు, ఆ పుట్టిన స్థలం మర్చిపోతారు. దేవుని మనం మర్చిపోకుండా మనం వదిలేసి తిరుగుతున్నప్పటికీ మనకు తగ్గినట్టుగా వాళ్ళు శిక్షించలేదు. అదే తీర్పు ఒక్కోసారి మన చేతికి అప్పగిస్తే బాగుండి అనిపిస్తుంది. దేవుని కృప చూసినప్పుడు ఇది కొట్టేసి వదిలేసేవాడు, ప్రభు ఇది ఇలా చేస్తుంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ దేవుడు మనలాంటి వాడు కాడు. మన ఎడల ఆయన చూపిస్తున్న వాత్సల్యం, ఆ కారణం చేత మనం నిర్మూలము కాలేదు, మనం లేకుండా పోలేదు.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము, ప్రతిరోజు, ఏ రోజు కా రోజు మనం లేచిన వెంటనే మన దేవుని ఆనందించాలి. ప్రభువా, ఈరోజు నా ఎడల నీ ప్రేమ నూతనంగా పుట్టింది. ఈరోజు కొత్తగా పుట్టి, నిన్నటి ప్రేమ కాదు, ఫ్రిడ్జ్లోది కాదు, పోయిన సంవత్సరంది కాదు, లేదా 37 రాత్రి ఇచ్చిన ఆ వాగ్దానం కాదు. ఈరోజు నూతనముగా నా ఎడల వాత్సల్యత నీకు పుట్టింది. ఏ దినమున కాదినము ఫ్రెష్గా, నూతనంగా ఆయన వాత్సల్యం పుడుతుంది. నీవెంతైనా నమ్మదగినవాడు. ఈ విలాపక్కలు చూస్తే అంత ఏడుపు, బాధ, కన్నీటితో రాసిన బాగది ఇర్మియా రచించిన గ్రంథం ఇది. కానీ ఇందులో అంటాడు, నీవెంతైనా నమ్మదగినవాడు. హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కోపించుచునే ఏం చేయాలి? వాత్సల్యత. ఈ మాటను వదలలేదు. ప్రభువా కోపించుచునే వాత్సల్యత. ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ. ఎంత శక్తివంతమైన ప్రార్థన. హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ఉగ్రతతో నువ్వు పని చేస్తున్నప్పుడు నీ కనికరాన్ని, వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో. మా ఇళ్ళ నూతనంగా వాత్సల్యం పుడుతుంది కదా, అది జ్ఞాపకం చేసుకో. ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నా ప్రసంగం పూర్తి కాలేదు, వచ్చి వారు మాట్లాడదాం. ఇన్ హీబ్రూ భాషలో చూసినట్లయితే ఈ మాటలు ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ అనగా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము అనే మాట 3 హీబ్రూ భాషలు వాడారు అక్కడ. ఆ 3 మాటల యొక్క అర్థం, మొదటిది ఇన్ రేజింగ్ యాంగర్ అని ఒక పదం వాడాడు. తర్వాత రెండవది టు షో కంపాషన్ అనగా దయను చూపించు అని రెండవ పదం. మూడవది టు రిమెంబర్, జ్ఞాపకం తెచ్చుకో. అంటే 3 మాటలు ఒక్కొక్కటి. మొదటిది నీ రగులుతున్న కోపం, ఇన్ యువర్ రేజింగ్ యాంగర్, ప్రభు నీ యొక్క రగులుతున్న ఈ కోపంలో కరుణ. ఇంకో పక్క ఆయనలో ఉన్న లక్షణం, స్వభావం, క్యారెక్టర్, అదంటాడు గుర్తు చేసుకో నాయన. ఏమిటి గుర్తు చేసుకోవాలి? నీ వాత్సల్యం. నీ రౌద్రమైన కోపంలో ప్రభు నీ వాత్సల్యాన్ని గుర్తు చేసుకో. ఈ కోపానికి, ఈ యొక్క కరుణకు మధ్యలో 3వ పదం అంటాడు ఇక్కడ హబక్కుకు, ప్రభువా నీ దయను గుర్తు చేసుకో. అంటే ప్రభు గుర్తు చేసుకున్నప్పుడు, జ్ఞాపకంలో తెచ్చుకున్నప్పుడు దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. కానీ ఇక్కడ చూసినప్పుడు హబక్కుకు అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు మర్చిపోతాడు అన్నట్టుగా జ్ఞాపకం చేసుకో. ఇక మోషే క్షమించిన ఆయన దేవుని యొక్క లక్షణాలు మోషే తెలియజేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 103వ కీర్తన 6 నుండి 18 వచనాలు చదవండి. ఇక్కడికి ప్రార్థన ఈ హబక్కు గ్రంథానికి అత్యంత కీలకమైనది. కానీ ఈ వారమంతయు దేవుని సంగమా మనమందరం ఈ ప్రార్థన చేద్దాం. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే మన దేవుని భయం పోయిందర్రా. దేవుని భయం లేదు సంఘానికి. మనకు భయం లేదు, పోయింది మనకి. దేవుడు మనకు చాలా దగ్గర అయిపోయాడు, చాలా చనువు అయిపోయాడు, మన స్నేహితుడు అయిపోయాడు ఆయన. మరొకసారి దేవుని భయాన్ని మనలో పెంపొందించుకోవాలి. ప్రభువా నీ భయం మనల్ని నూతనంగా నాలో పుట్టించు. దేవుని గురించిన మాటలు, దేవుని యొక్క సందేశం విన్నప్పుడు మనలో భయం పుట్టాలి. నేను గురించిన వార్త విని ప్రభువా నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరం జరుగుతుండగా ప్రభువా దాన్ని తెలియచేయి నాయన. లార్డ్ రివీల్ టు మీ, రివైవ్ us the Lord and reveal to us and remember. ప్రభువా వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మమ్మల్ని కనికరించు, మా ఇల్లు కృప చూపించు. ఈ దినమందు మనందరం కూడా ప్రభువా నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తము నెరవేర్చుకో. వినయము గల వారి యొద్ద, నలిగిన మనసు గల వారి యొద్ద, ఇబ్బందులు, కష్టములు, దుఃఖములు, వ్యాధులలో, నిస్సహాయ స్థితిలో, మనకు ఎవరు లేరు అనుకునే స్థితిలో ఆయన మనతో ఉన్నవాడు. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాడు. ఇశ్రాయేలు కాచు దేవుడు కునికడు, నిద్రపోడు. ఆయన మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తమందు మనం వెళితే దేవుని వాక్యం మనం చూస్తాము. మనం వెళుతున్న మార్గం సరైనదో కాదో
ఆయనే మనకి తెలియచేస్తాడు. ఇంకో మాట చూస్తాను, వాళ్ళ వివాహం గురించి చెప్పాను. ఇంకో మాట ఏమిటంటే, ఒక గమ్యం లేని వారికి ఏ దీపము దారి చూపలేదు. గమ్యం లేకపోతే ఏ లైటు నీకు అనవసరం. ఎటు వెళ్తావు, నీకు దేవుడి గురి లేదు కనుక నీకు లైటే అక్కర్లేదు. కానీ దేవుని వాక్యం మన పాదములకు దీపం. ఎప్పుడు మనం గమ్యానికి వెళ్తున్నప్పుడు, ఒక దర్శనం కలిగి ఉన్నప్పుడు, ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు, ఒక గురి మనకు కలిగి ఉన్నప్పుడు. ఈ స్థితిలో మనం ఎవరైనా సరే దయచేసి మనవి చేస్తున్నాను, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి అది గురిగా మనం పెట్టుకొని మన ప్రయాణం అయితే. పోయిన వారం పాడాము పాట, ఏమిటా పాట? నిన్నే గురిగా చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పైనమైనది. కానీ ఎన్నో శోధనలు, ఎన్నో భయాలు, కానీ ఏమన్నా అలల పైనే నడిచాడు ఆయన, మళ్ళీ నడిపిస్తాడు ఆయన. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది, చిన్న జీవిత